ఎట్లా ఉంది సార్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు? రెడ్డి గురించి మాట్లాడాలంటే చెల్లెని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి ఉంది. వాయిస్ పీస్ తప్ప ఏముండదు అతను. కంపల్సరీగా ఓట్లు పడే అవకాశం లేదు. పడితే పడనన్నట్టు కదా, పడితే కానీ మామూలు డిపాజిట్ వచ్చేంత ఛాన్స్ అంతే. ఈడైతే కంపల్సరీ మా టీఆర్ఎస్ పార్టీ గెలవగలుగుతుంది, మా మెజార్టీ గెలుస్తుంది. ఎందుకు ప్రధానంగా గెలిచే అవకాశం ఎందుకు గెలవద్దని మీరు అనుకుంటారు? ఇప్పుడు చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ రైతు బంధు కానీ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఫీ ఇస్తున్నారు. ఇలాంటివి చూసుకుంటే 400 సంక్షేమ పదాలు చెప్పుకోవచ్చు. దాని ఇప్పుడు పింఛన్ డబుల్ చేశారు. ఇలా చూసుకుంటే ఎందుకు ఏదో మీరే అడిగి చెప్పాలి దానికి. సో ప్రధానంగా అంటే అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయంట. అభివృద్ధి పథకాలు గెలుస్తారు. ఇంకా రాను ఇక వేరే పార్టీ అనేది ఉండదు. ఇక్కడ కంపల్సరీ టీఆర్ఎస్ ఉండదు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇక్కడ చేసిన మా లోకల్ డివిజన్లో అయితే మా కార్పొరేటర్, మా ఎమ్మెల్యే గారు, రాను ఎంపీ గారు మాకు హామీలు ఇచ్చారు, పార్టీలన్నీ మిగతా పనులు చేస్తామని. తప్పకుండా చేస్తారని మాకు బలం అది ఉంది. కావున టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ కొన్ని కాలనీల్లో డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ఇది స్టేట్ ఒకటేసారి అన్నీ కావు కానీ మెల్లమెల్ల చేసుకుంటూ పోతున్నాం. అవి కూడా కంప్లీట్ అవుతాయని హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా అవుతాయి. ఈ 5 years లోపల అయితే ఖచ్చితంగా అయిపోతాయి మా పనులని. వాటర్ కనెక్షన్స్, డ్రైనేజ్, వాటర్ లేవా? ఫస్ట్ నుంచి లేదు ఇక్కడ వాటర్స్. ప్లస్ నో రోడ్ ప్రాపర్లీ, ప్లస్ డ్రైనేజ్ ప్రాబ్లం. అదే వాటర్ చెప్పారా? కార్పొరేటర్కి చెప్పారా మీరు? లేదు, ఎప్పుడు చెప్తే నో రెస్పాన్స్. ఇప్పుడైనా చేస్తారా లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరికి ఓటేస్తారు మీరు? మేమే ఫస్ట్ నుంచి దేనికి వేస్తారో దానికే వేస్తామన్నా. నో ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వింగ్ ఫర్ అస్. అదే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్. నీళ్ళే లేదు, అదే నీళ్ళే బాధ ఉంది. మళ్ళీ అడిగారు ఎప్పుడన్నా ఇక్కడ మీరు? నీళ్ళు చాలా కష్టం అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా నీళ్ళు కాకుండా? ఇంకేమన్నా సేఫ్టీ ట్యాంక్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్ అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ చూస్తున్నా? అదే రోసాపూక్ పోటెన్సోళ్ళు అంగులు వేసాం. నేను, మా హస్బెండ్, కొడుకు, ముగ్గురు. ఇప్పుడు ఎవరికి వేస్తారు? సరే, ఇప్పుడు కార్కి వేస్తారా, అస్తంకి వేస్తారా, లోటస్కి వేస్తారా? ఎప్పుడు సొన్న కాడి పోటరు పోయినా పనిలో. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో ఏ పార్టీకి గెలిపే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ఒక పక్క రేవంత్ రెడ్డి ఉన్నారు, ఒక పక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్య ఎవరు గెలిచే అవకాశం ఉంది? మ్యాక్సిమం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే టీఆర్ఎస్కే మ్యాక్సిమం అంటే ఇది ఉంది ఓటు. ఎందుకు సార్ గెలిచే అవకాశాలు అంటే మన సీఎం గారు బట్టి పథకాలను బట్టి చూస్తే ప్రతి ఒక్క ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఆ ప్రజల్లోకి తీసుకురావడం వల్ల వాళ్ళకు యూస్ఫుల్ ఏదైతుందో దాన్ని బట్టి ఓటు వేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అగ్నేష్ పార్టీలు ఏమంటే ఇప్పుడు మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వాళ్ళకు ఏంటంటే ఇంకా కడుపు ఆగట్లేదు. కడుపు ఏంటంటే చిన్నపిల్లలకు నొప్పి సెట్లు ఏడుస్తుంటారు, ఆ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరి నోట్లో కూడా కేసీఆర్ అంటే ఏందనేది పిల్లవాడు కూడా చెప్తున్నాడు ఇప్పటి రోజుల్లో. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినా కానీ వేరే గవర్నమెంట్ ఆఫీసులలోకి వెళ్ళినా కూడా వర్క్స్ ఎంత తొందరగా జరుగుతున్నాయంటే ఇంత ముందుగా ఏంటంటే ఇప్పుడు రండి అని చెప్తున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తున్నారు కేసీఆర్ వాళ్ళతో కూడా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మిషన్ భగీరథ ఇక్కడ ఏ స్టేట్ అయినా ఏ గవర్నమెంట్ చేయని పని మన గవర్నమెంట్లో మన కేసీఆర్ గారు అంత తొందరగా పూర్తి చేస్తున్నారు. కాకపోతే రోడ్ల గురించి ఇబ్బంది పడుతున్నారేమో, అతి త్వరలో కూడా రోడ్లు పరిష్కారం అవుతుందని కూడా చెప్పాడు. ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కూడా క్లియర్ అవుతాయి. ముఖ్యంగా మీరుండే ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి సార్? సమస్యలు అంటే మామూలుగా ఇప్పుడు జనరల్గా ఉన్న సమస్యలే లేనన్నట్టు కాదు, చిన్న సమస్యలు ప్రతి ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఉంటాయి సమస్యలు. కాకపోతే ఎవరైతే మా కార్పొరేటర్స్ కానీ మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు రాబోయే ఎంపీ గారు కూడా మాట ఇచ్చారు మాకు. ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మనం గెలిచిన తర్వాత అతి తొందరగా ప్రాబ్లమ్స్ని పబ్లిక్కి క్లియర్ చేయాలి, లేదంటే మనం వాళ్ళకి ఇచ్చిన మాట వృధా అవుతుందని చెప్పి కూడా అందరికి హెచ్చరించడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి ఇప్పటికి కూడా మేము క్యాన్వాసింగ్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని కొద్దిగా కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నాం. దానికి కూడా పబ్లిక్ స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు క్లియర్ చేసిన కానీ ప్రాబ్లమ్స్ అంటే రీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చేసిన వర్క్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ మళ్ళీ దాన్ని కూడా రీకవర్ చేస్తున్నారు మొత్తం. రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. ఆయన నుంచి ఎలాంటి పోటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఇంతకుముందు కొడంగల్లో ఆయన పెద్ద లీడరే కాదన్నట్టుగా అది అందరికి తెలిసిందే. ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు కాబట్టి వ్యతిరేకాలు ఉండొచ్చు ఆయనకు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్కి వెళ్దామని మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాడు. కాకపోతే అది అసాధ్యం. ఎందుకంటే
ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అనేది ప్రజల్లోకి దూసుకెళ్తుంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు గెలిచే అవకాశం తక్కువనే. ఏంటంటే మ్యాక్సిమం కాదు, ఇక అనుకోని విధంగా ఊహించని విధంగా ఓట్లు పడతాయి టీఆర్ఎస్కి అని మేము ఆశిస్తున్నాం. కాకపోతే టీఆర్ఎస్ గెలిపే ఖాయం. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు సార్? మీకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ. ఓకే. కాకపోతే ఏంటంటే ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తి ఉంటారు కాబట్టి అలాగే. ఇంకేమన్నారు ప్రధానంగా ఇక్కడ సమస్యలు? ఇంకా ప్రధానంగా అంటే సమస్య అంటే డబుల్ బెడ్రూమ్ ఒక్కటే సమస్య ఇక్కడ, ఇంకా మిగతా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ గవర్నమెంట్ స్థలాలు లేవండి గవర్నమెంట్ కేటాయించడానికి. దానికి కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మరి మా కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చర్చిస్తున్నారు. దాని గురించి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది, దాని గురించి కూడా చర్చిస్తున్నారు. ఒకవేళ అక్కడికి శాంక్షన్ అయిందనుకో మా పబ్లిక్ ఏదైతే సమస్య ఉందో డబుల్ బెడ్రూమ్ సమస్య అది కూడా క్లియర్ అవుతుందని మేము ఈ ద్వారా చెప్తున్నాం. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకుంటే ఇక్కడ ఏంటి మీ ప్రాబ్లమ్? సమస్య అంటే మీరు చూడొచ్చు కదా, రోడ్ ప్రాబ్లం ఉంది, వెనక రోడ్ ప్రాబ్లం ఉంది, అటు సైడ్ కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే గల్లీలో చాలా ప్రాబ్లం ఉన్నది, లేనది లేదు. 5 years అయింది, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ లాస్ట్ ఇయర్ 5 years బ్యాక్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంది. సో ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ నాకు తెలిసినంత వరకు ప్రెజెంట్ లీడింగ్ ఏమో అన్నింటిలో టీఆర్ఎస్ ఉంది. ఓకే. సో మేబీ ఇక్కడ ఈ టైం కూడా టీఆర్ఎస్ అనుకోండి. అంటే అవతల రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఏమైనా ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే చెప్పలేము కదా బ్రో, ఎవరికి ఎట్లా ఎవరి క్రేజ్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఉంటుంది. టీఆర్ఎస్ క్రేజ్ కొంచెం ఇప్పుడు ఓటింగ్ అయినాకనే తెలుస్తుంది అది ఎవరు గెలుస్తారని. నార్మల్గా మనం అయితే చెప్పలేము. అంటే జనరల్గా ఈ కాలనీలో ఏమైనా ఉంటుంది కదా, డిస్కస్ చేస్తుంటారు మీరు యూత్ ఎక్కడ కూర్చున్నప్పుడు? యూత్ డిస్కషన్ ఏముంటుంది బ్రో, ఏం వస్తారు పోతారు ఏం చేశారు అదే ఉంటుంది కదా నార్మల్ యూత్ డిస్కషన్. అంటే ఆ డిస్కషన్లో వస్తుంది కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది. డిస్కషన్లు అయితే బ్రో మేము యూత్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే ఇది చేస్తుంది అనుకుంటారు, అది గెలిస్తే అది చేస్తారు అంటారు. ప్రజెంట్ ఇక్కడ ఏం కాలే. ఇప్పుడు ఎట్లయిందంటే ప్రజెంట్ యూత్కే భరోసా అంటే కాన్ఫిడెన్స్ ఇది లేదు, హోప్ లేదు. ఇప్పుడు ఎవరు గెలిస్తే ఏమైనా చేస్తారా లేదా అని. ఈ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా కావాలనుందా మీరు యూత్ కోరుకునేది? అంటే నాతో అయితే ఏం లేదు బ్రో. సో ప్రజెంట్ నాకేందంటే లెట్ ఇట్ బి ఎనీవన్ విన్, ఎవడైనా గెలవండి, అట్లీస్ట్ చేయండి, మినిమం కొంచెం అయినా చేయండి. ఈ రోడ్ కూడా అట్లా ఉంది, మొత్తం బ్యాక్ సైడ్ రోడ్ అట్లా ఉంది. అది గెలిస్తే అట్లే మినిమం ఏదో ఒక ఎవరైనా గెలవండి, అది ఏం ప్రాబ్లం. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎనీవన్, కానీ ఏదో ఒక చేయండి అంతే. మీకు ఓటు హక్కు ఉందా? ఉంది బ్రో. ఎవరికి అది బ్రో సారీ అదేమో చెప్పలేదు. ఓకే. మేడం చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎట్లా ఉంది మేడం పోటీ ఇక్కడ? పోటీ చాలా బాగా ఉంది పోటీ మాత్రం, కానీ గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని మాకు నమ్మకం. ఎందుకని మేడం? ఎందుకనంటే ఇప్పుడు క్యాన్వేసింగ్ అని మేము డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాము. జనంలో కూడా పార్టీ మీద అభిమానం చాలా ఉంది. దాని గురించి అట్లా. ఇక్కడ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి మేడం ప్రధానంగా ఇప్పుడు తీర్చాల్సిన సమస్యలు? ఇప్పుడు సమస్యలు మా కార్పొరేటర్ వచ్చినప్పటి నుంచి సమస్యలు అయితే ఏమీ లేవు, చాలా బాగా చేస్తారు మేడము. మరి అందుబాటులో కూడా ఉంటారు. ఏదైనా చేయాలి అంటే ఇమీడియట్లీ చేయించేస్తారు, నిలబడి పని చేయిస్తారు. మా కార్పొరేటర్ మేడం అలా ఉన్నారు మాకు, ఆమెకు చాలా థ్యాంక్స్. కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ, కొంచెం వాటర్ సమస్య, కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్ సమస్య ఉంది. అది కొత్త లైన్స్ అవి వేస్తున్నారు కదా, దాని గురించే కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఒకదానిపైన ఒకటి అన్ని తొందరగా ఇది అవ్వట్లేదు, అన్నీ కంప్లీట్ అవుతాయి. ఏమైనా హామీ ఇచ్చారు వాటి గురించి? ఇప్పుడు ఏం హామీ ఇవ్వలేదు, చేస్తానని చెప్పారు. అన్నీ కంప్లీట్ అవుతాయి అంతే, చేస్తారు మేడం తప్పకుండా. మేడం చాలా యాక్టివ్, మేడం మీద నమ్మకం. ఇట్లా రెడ్డి గారు కూడా చేస్తారని మాకు నమ్మకం. ఎందుకంటే మల్లారెడ్డి అన్నది చూసాము, ఆయన సపోర్ట్తో, మైనంపల్లి వారి సపోర్ట్తో బాగా చేస్తాడని మాకు నమ్మకం. రేవంత్ రెడ్డి గారి పోరు ఎట్లా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారి పోరు చాలా ఉంటుంది. ఎందుకంటే ఆయన జనంలో కొంచెం టాక్ పవర్ బాగా ఉంటుంది కదా. మేడం మీరు చెప్పండి, ఎట్లా ఉంది మేడం మల్కాజిగిరిలో పార్టీల పరంగా ఎట్లా పోటీ ఉంది? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన ఏమైనా ఉన్నాయా?
మల్కాజ్గిరి డివిజన్లో అన్ని డివిజన్లో బాగా కష్టపడి ముందుకు పోతున్నాము. అన్ని డివిజన్లో బాగా వర్క్ చేస్తున్నాము. మా డివిజన్లో కూడా 136 డివిజన్లో మా మేడం శ్రీదేవి గారు బాగా యాక్టివిటీగా ఉన్నారు, బాగా వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ వరకు చేస్తాం. మేము చాలా కష్టపడి ముందుకు పోతున్నాము. అయినా తెలంగాణనే రావాలా, ఎందుకంటే ఇది సెంట్రల్ ఎలక్షన్. మనకు ఎంపీ సీట్ దొరకాల మన రాజశేఖర్ రెడ్డి గారికి. ఆయన ఎట్లాగో మేము గెలిపిస్తామని మాకు నమ్మకం. అంటే ఏం మేడం అంటే వర్క్ చేస్తారన్నా లేకపోతే ఏమైనా హామీలు ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్లో ఉన్న వర్క్ల గురించి ఏమైనా? ప్రజలకు హామీ ఇవ్వడం, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, బాగా వర్క్ చేస్తారని మాకు నమ్మకం. అంటే అటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలంటే ఆయన గుడ్ స్పీకర్. ఆయన గురించి అంత నాకు ఏం తెలియదు. టీవీలో న్యూస్లో చూస్తున్నా, బాగా మాట్లాడతాడు. కానీ గెలుస్తారో గెలవదో కానీ నాకు నమ్మకం లేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీ గట్టి పరిస్థితిగా గెలుస్తుంది అని ఫుల్ హోప్ ఉంది మాకు. ఓకే. అంటే మహిళలకు ఏమన్నా మేలు జరుగుతుంది అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? టీఆర్ఎస్ గురించి చాలా ఉందండి. చాలా అంటే కళ్యాణ లక్ష్మి, బతుకమ్మ పురస్కారము, ఒంటరి మహిళా పెన్షన్ చాలా ఇది చేస్తున్నారు మన కేసీఆర్ సీఎం గారు. ఆయన మన లేడీస్ గురించి స్పెషల్లీ థ్యాంక్స్ఫుల్ మా కేసీఆర్ గారికి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అందుబాటులో ఉంటున్నారు మన సీఎం గారు అని. అందరూ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా కానీ మేము క్యాన్వాసింగ్ పోతే ప్రతి మనిషి నోట్లో ఏమొస్తుందంటే మేము వేస్తున్నాము టీఆర్ఎస్కే, మేము టీఆర్ఎస్ మనుషులే అని అంటున్నారు. మాకు ఫుల్ హోప్ ఉంది ఎంపీకి వస్తారు రాజశేఖర్ రెడ్డి గారు అని.